తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే పార్టీ పరంగా అమలు చేయాల్సిన నిర్ణయాలు, ప్రజలతో మమేకంతో పాటుగా పార్టీలో పదవుల్లో యువతకు ప్రాధాన్యత దిశగా కార్యాచరణ సిద్ధమవుతుంది. పార్టీలో యువతకు ప్రాధాన్యత అంశం ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలకు పార్టీ కొత్త బాధ్యతలు అప్పగించనుంది. పార్టీ పదవుల విషయంలో లోకేష్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇప్పుడు సీనియర్ల విషయంలో నిర్ణయం చంద్రబాబుకు వైఖరి స్పష్టం చేయనున్నారు. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశం ఆసక్తిగా మారుతోంది. ఈ రోజు జరిగే సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. పార్టీ సంస్థాగత అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. పార్టీలో పదవుల విషయంలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చేలా లోకేష్ తాజాగా కీలక ప్రతిపాదన చేశారు. ఎవరైనా ఒకే పదవిలో 3 సార్లు మించి కొనసాగకూడదని ప్రతిపాదన చేశారు. అందులో భాగంగా తాను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. లోకేష్ చేసిన ఈ ప్రతిపాదన పైన పోలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్లు పలువురు కీలక పదవుల్లో సుదీర్ఘకాలం కొనసాగుతున్నారు. లోకేష్ ప్రతిపాదనతో వారు తమ పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. వారి స్థానంలో యువతకు ప్రాధాన్యత దక్కాలనేది తాజా ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదన పైన సీనియర్ల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది పార్టీలో ఆసక్తికర చర్చగా మారుతోంది. పదవుల నుంచి తప్పుకునే సీనియర్లకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, చంద్రబాబు వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. దీంతో కొత్త టీం రూపకల్పన దిశగా చంద్రబాబు తన ఆలోచన వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. పోలిట్ బ్యూరోలను మార్పులు ఉంటాయనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. దీంతో ఈ రోజు జరిగే భేటీకి ప్రాధాన్యత పెరుగుతోంది. అదేవిధంగా పార్టీలో 1 కోటి మంది సభ్యత్వం, సంస్థాగత ఎన్నికలపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీనిపైన నేటి భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరు, మిత్రపక్షాలతో సమన్వయం గురించి చర్చ చేసి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నందమూరి బాలయ్యకు పోలిట్ బ్యూరో అభినందించనుంది.